హలో గైస్, వెల్కమ్ టు డిఎస్ఎన్ మీడియా. ఈరోజు మన మాస్ మహారాజా రవితేజ గారి బర్త్డే సందర్భంగా RT-77 పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని టైటిల్ కార్డ్ వచ్చేసి ఇరుముడి అని పెట్టారు. మన మూవీ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ని. ఈ సినిమా ప్రొడక్షన్ వచ్చేసి మన మైత్రి మూవీ మేకర్స్. ఈ తెలిసిందే కదా, మన మైత్రి మూవీ మేకర్స్ అంటే బడ్జెట్ విషయంలో ఏ విధంగానూ తగ్గరు. దట్టు ఇంతకు ముందు తీసిన సినిమాలన్నీ 95% అన్ని హిట్సే ఉంటాయి వాళ్ళకి. ఇక మీద అన్ని వాళ్ళ సినిమాలన్నీ లైనప్ కూడా చాలా బాగుంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా మాత్రమే తీస్తుంటారు. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు. ఇంతకు ముందు డార్లింగ్ లాంటి మ్యూజికల్ హిట్ ఇచ్చారు. అలాగే సార్ లాంటి సినిమా కూడా చాలా బాగుంటుంది మ్యూజిక్. మరి ఈ సినిమాలో మరి ఏ విధంగా ఇస్తారన్నది చూడాలి, ఎందుకంటే ఇది ఒక డివోషనల్ మూవీ లాగా అనిపిస్తుంది. మన మాస్ మహారాజ్ గారు ఏమో అంతా మాస్గా ఉంటారు యాక్చువల్గా. ఇంతకు ముందు అంతా రొట్ట కామెడీ సినిమాలు తీశారు, కానీ ఇప్పుడు డివోషనల్ స్టోరీ ఎంచుకోవడానికి కారణం ఏంటో అనేది మనం సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి శివ నిర్వాణ గారు. ఇంతకు ముందు నిన్ను కోరి, టక్ జగదీష్ లాంటి సినిమాలు తీశారు. ఇంతకు ముందు ఈ డైరెక్టర్ అయితే మన శివ నిర్వాణ గారు అన్ని కొంచెం క్లాసికల్ మూవీస్ లాంటివి, లవ్ స్టోరీస్ లాంటివి చూశారు. బట్ ఈ సినిమాని ఎలా డీల్ చేశారన్నది మనకి క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకుని మనం మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏముంటాయన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్.